శ్రీమతే రామానుజాయ నమః. లక్ష్మీపతేర్యతిపతేశ్చ దయైకధామ్నో యోసౌ పురా సమజనిష్ట జగద్ధితార్థం ప్రాప్యం ప్రకాశయతు నః పరమం రహస్యం సంవాదయేష శరణాగతి మంత్రసారః. భగవద్ రామానుజులు శరణాగతి గద్యని ద్వయమంత్ర అర్థ వివరణ రూపంగా అనుగ్రహించి రంగనాథుని యందు ప్రపత్తి రంగనాథుని ద్వారా సమాశ్వాసితులయ్యారు. ఇకపైన 3 చూర్ణికలలో రంగనాథుని యొక్క ప్రతివచనాలని తాను నిబంధిస్తున్నారు శరణాగతి గద్యయందు. అయితే భగవద్ రామానుజుల యొక్క అంతరంగ శిష్యులలో ఒకరైనటువంటి ఎంబార్ అనేటువంటి మహానుభావులు భగవద్ రామానుజులని ఈ విధంగా ప్రశ్నించారట. మీరు రంగనాథుని యందు శరణాగతిని చేశారు, రంగనాథులు తిరిగి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ ప్రతివచన వచనములను చెప్పినట్లుగా ప్రమాణమేముంటుంది అని అడిగారు. దానికి భగవద్ రామానుజులు చెప్పినటువంటి సమాధానాన్ని మనకి పెరివాచాన్ పిళ్ళై మహానుభావులు వ్యాఖ్యానంలో ఉట్టంకన చేస్తున్నారు. భగవద్ రామానుజులు చెప్పిన మాట ఇది. నా నోటి నుండి వెలువడేటి ప్రతి పలుకు కూడా రంగనాథుని యొక్క దివ్య ఆజ్ఞతో అనుగ్రహంతో వెలువడినవే. వారి అభీష్టము లేనటువంటి ఒక్క మాట కూడా ఈ శరణాగతి గద్యలో నా నోట పలకదు. కనుక తాను చెప్పినటువంటి ఈ ప్రతివచనములనన్నీ ప్రపన్నుడైనటువంటి వానికి సమాశ్వాసన రూపమైనటువంటివి అని భగవద్ రామానుజులు సమాధానం చెప్పారట. ఏవం భూతోసి, ఇంతవరకు తాను ఏ విధమైనటువంటి నిత్య కైంకర్యం శరణాగతునికి లభిస్తుంది అని తెలియచేశారో రంగనాథులు, అటువంటి యోగ్యతని లభించిన వారుగా భగవద్ రామానుజులని రంగనాథులు అనుగ్రహిస్తున్నారు. ఏవం భూతోసి, ఈ విధమైనటువంటి పూర్వోక్తములైన సమస్తమైన గుణగణములు కలిగిన వాడు అవుతావు. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక, దుఃఖ విఘ్నగంధరహితస్త్వం ద్వయమర్థానుసంధానేన సహ సదైవం వక్త యావచ్చరీరపాతం అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ. నీవు ద్వయాన్ని అర్థంతో సహా అనుసంధానం చేసుకుంటూ యావదాయుషం శరీరపాత పర్యంతము ఆధ్యాత్మికమైనటువంటి, ఆధిభౌతికమైనటువంటి, ఆధిదైవికమైనటువంటి దుఃఖములు ఏమీ లేకుండా శ్రీరంగమునందే సుఖముగా ఉండవలసినది అని అనుగ్రహించారు. శరీరపాత సమయంలో భగవంతుడు శరణాగతుణ్ణి ఏ విధంగా అనుగ్రహిస్తాడు, పరమపదాన్ని చేరుస్తాడు, తన యొక్క దివ్యమంగళ విగ్రహ అనుభవాన్ని నిరంతరము ఏ విధంగా కలగచేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇకపైన ప్రతివచనాలలో చూర్ణికలలో అనుగ్రహిస్తున్నారు. శరీరపాత సమయేతు కేవలం మదీయయైవ దయయా అతి ప్రబుద్ధః మామేవావలోకయన్ అప్రచ్యుత పూర్వ సంస్కార మనోరథః జీర్ణమివ వస్త్రం సుఖేన ఇమాం ప్రకృతిం స్థూల సూక్ష్మ రూపాం విసృజ్య తదానీమేవ మత్ప్రసాదలబ్ధ మచ్చరణారవిందయుగళైకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి కృత పరిపూర్ణానవరత నిత్య విశదతమ అనన్య ప్రయోజనానవధికాతిశయ ప్రియ మదనుభవ జనిత అనవధికాతిశయ ప్రీతికారిత శేషావస్తోచిత శేషతైకరతి రూప నిత్య కింకరో భవిష్యసి మాతే భూత్ అత్ర సంశయః అని. శరీర పాత సమయంలో ఆయుర్దాయం పరిపూర్ణమైన తరువాత కేవలం భగవంతుని యొక్క దయచేతనే ప్రబోధింపబడినటువంటి వాడై భగవంతునే నిరంతరము రెప్పపాటు కూడా లేకుండా చూస్తున్నటువంటి వాడై ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ కోరికలు లేకుండా
జీర్ణమైన వస్త్రాన్ని ఏ విధంగా త్యజిస్తామో, దాని మీద ఏ మమకారాన్ని పెట్టుకోకుండా వదిలివేస్తామో, అదేవిధంగా స్థూల సూక్ష్మ రూపమైనటువంటి ఈ ప్రకృతిని అంతటిని, ఈ శరీరాన్ని అంతటిని పరిత్యజించి భగవంతుని దయచేత కలిగినటువంటి భగవంతుని చరణారవిందముల యందు కలిగిన భక్తితో, పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తి అని చెప్పబడినటువంటి యోగ్యతలతో పరిపూర్ణమైనటువంటి, ఇకపైన ఎప్పుడూ ఎడతగినటువంటి, నిరంతరము స్పష్టముగా ప్రకాశించేటువంటి, ఇంకొక ప్రయోజనం ఏదీ లేనటువంటి, ఇంతకంటే అధికమైనటువంటి ఏ అనుభవము లేనటువంటి భగవత్ దర్శనాన్ని లభించి దానివలన కలిగినటువంటి ప్రీతితో నిరంతరము భగవంతునికి సమస్త విధములైనటువంటి కైంకర్యములను చేసేటువంటి నిత్యకింకరునిగా, పరమపదంలో నిత్య పురుషులతో చేరేటువంటి వాడిగా ముక్త పురుషుణ్ణి కూడా భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. దీని యందు నీకు ఏ విధమైనటువంటి సంశయము అక్కర్లేదు అని తాను ఇంతకు ముందు అనేక పర్యాయములు శాస్త్రరూపముగా చెప్పినటువంటి అనేక వచనములను ఇక్కడ ప్రమాణీకరిస్తున్నారు రంగనాథులు. అనృతం నోక్త పూర్వం మే నచ వక్ష్యే కదాచన. ఇంతకుముందు ఎప్పుడూ నేను అనృతాన్ని పలకలేదు, ఇకపైన ఎప్పుడూ కూడా నా నోట అనృతం పలకబడదు. రామో ద్విర్నాభిభాషతే. రామచంద్రుడు ఒకే మాట, రెండవ మాట రాముడు పలకడు. ఏ మాట పలుకుతాడో దాన్నే చివరి వరకు నిలబెట్టుకుంటాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని రామచంద్రుడు చెప్పిన విధంగా శ్రీమద్ రామాయణ వచనాన్ని ఇక్కడ ప్రమాణీకరిస్తున్నారు. సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నీవాడను అని రామచంద్రుని చరణారవిందముల యందు శరణాగతి చేసినటువంటి వానికి అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ, సమస్త భూతముల నుండి ప్రపన్నునకు అభయాన్ని ఇస్తాను, రక్షణని కల్పిస్తాను, ఇది నా వ్రతము అని రామచంద్రుడు చెప్పినట్లుగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని భారత యుద్ధ రంగమునందు అర్జునునకు గీతోపదేశముగా అనేకములైనటువంటి యోగములను వివరించి చిట్ట చివరికి సర్వధర్మ పరిత్యాగ పూర్వకముగా భగవంతుని శరణాగతుడైనటువంటి వానికి సమస్త పాప విమోచనము కలిగిస్తానని, ఇకపైన జన్మించవలసినటువంటి అవసరము లేకుండా సమస్త కర్మను నశింపచేస్తాను అని, ఈ విషయంలో శోకించవలసినటువంటి అవశ్యము లేదు అని కృష్ణ పరమాత్మ కంఠతః ఉపదేశించినటువంటి వచనాన్ని కూడా రంగనాథులు ఇక్కడ మనకి ప్రమాణీకరిస్తున్నట్లుగా భగవద్ రామానుజులు ఉట్టంకిస్తున్నారు. ఇది మయైవ హ్యుక్తం, ఈ వచనములన్నీ నా చేతనే కదా చెప్పబడినాయి అని రంగనాథులు రామానుజులతో పలుకుతున్నారు. రామావతారంలో, కృష్ణావతారంలో చెప్పినటువంటి మాటలన్నీ కూడా రంగనాథుడు నేనే చెప్పాను అని చెప్పటం వల్ల భగవంతుడు పరస్వరూపంలో కానీ, వ్యూహస్వరూపంలో కానీ, విభవావతారములలో కానీ, అర్చామూర్తిగా కానీ వేరు కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా రంగనాథులు మనకి ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. రాముడిగా చెప్పినా, కృష్ణుడిగా చెప్పినా వక్తగా తాను ఒకడే, చెప్పినటువంటి విషయము అభిన్నమే అని తనని ఆశ్రయించినటువంటి శరణాగతునకు సమస్త పాపములను తొలగించి సర్వభూతముల నుండి రక్షణను కల్పించి మోక్షయిష్యామి, ఈ ప్రకృతి బంధం నుంచి విమోచనము కలిగించి నిత్యకైంకర్యమనబడేటువంటి పరమపదాన్ని తాను అనుగ్రహిస్తాను అనేటువంటి విషయాన్ని కంఠతః తెలియచేసి సమాశ్వాసన చేస్తున్నారు.
అతః త్వం తవ తత్వతః మజ్ఞాన దర్శన ప్రాప్తిషు నిస్సంశయః సుఖమాస్వ. కనుక నీవు నన్ను చూసేటువంటి విషయంలో కానీ, తెలుసుకునేటువంటి విషయంలో కానీ, చేరేటువంటి విషయంలో కానీ సంశయం లేకుండా సుఖంగా ఉండవలసినది. నిరంతరము ద్వయానుసంధానము చేసుకుంటూ శరీరపాత పర్యంతము నన్నే తలుచుకుంటూ ఉండవలసినది అని భగవద్ రామానుజులకు రంగనాథులు సమాశ్వాసన చేశారు. అంత్యకాలే స్మృతిర్యాతు తవ కైంకర్యకారిత తామేనాం భగవన్నద్య క్రియమాణాం కురుష్వమే అని భగవద్ రామానుజులు చిట్ట చివరిగా సంప్రార్థన చేశారట. భగవంతుని చివరి సమయంలో కూడా స్మరించుకోగలిగేటట్లుగా, భగవంతుని కైంకర్యము నిరంతరము ఈ శరీరము ఉన్నంతకాలము చేయగలిగేటట్లుగా, తరువాత ఈ జన్మ పూర్తి అయిన తరువాత కూడా నిత్య కైంకర్యం చేసేటట్లుగా యోగ్యతని లభింపచేసి, పరమపదాన్ని లభింపచేసి, భగవంతుని యొక్క జ్ఞానాన్ని, దర్శనాన్ని నిరంతరము అనుగ్రహించమని, భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతి ఐశ్వర్యాలని నిరంతరము అనవచ్ఛిన్నముగా కటాక్షించమని భగవద్ రామానుజులు శరణాగతి గద్యలో కోరుకున్నారు. భగవద్ రామానుజులకు రంగనాథునికి జరిగినటువంటి సంవాద రూపమైనటువంటి ఈ శరణాగతి గద్య మంత్రరత్నము అని తెలియజేయబడేటువంటి ద్వయము యొక్క సారభూతము. దీన్ని భగవద్ రామానుజులు ప్రపన్నులందరి పక్షమున భగవంతుని సన్నిధిలో చేశారు. కనుక రంగనాథులు భగవద్ రామానుజులని అనుగ్రహిస్తూ, భగవద్ రామానుజుల యొక్క భక్తులు ఆయన్ని ఆశ్రయించినటువంటి వారిని అందరినీ కూడా తరింపచేస్తాను అని మాట ఇవ్వటం వలన, ఎవరైతే రామానుజులని ఆశ్రయిస్తారో, ఎవరైతే శరణాగతి గద్యని ప్రతినిత్యము అనుసంధానం చేస్తారో అటువంటి వారికి ఎన్ని విధములైనటువంటి అడ్డంకులు ఉన్నా ద్వయమంత్రాన్ని నిరంతరం అనుసంధానం చేసుకుంటూ శరణాగతి గద్యని ప్రతిదినము భగవంతుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటూ భగవత్ రామానుజుల యందు భక్తిభావం కలిగిన వారై ప్రవర్తించేటువంటి వారికి తప్పకుండా ఈ ప్రాకృతికమైనటువంటి ఈ కర్మబంధం అంతా వీడి అప్రాకృత దివ్య మంగళ రూపమైనటువంటి నిత్య నివాసమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి పరమపదం అని చెప్పబడేటువంటి నిత్య విభూతి లభిస్తుంది. అనేక నిత్యసూరులతో పాటు ఇంతకుముందు ముక్తి పొందినటువంటి ఎందరో ముక్తజీవులతో పాటు భగవంతుని యొక్క కైంకర్యం వీరు కూడా చేసేటువంటి యోగ్యత లభిస్తుంది. మానవునిగా జనించినందుకు తెలియవలసినటువంటి అర్థపంచక జ్ఞానాన్ని, భగవంతుని యొక్క స్వరూపాన్ని, భగవంతునికి శేషభూతుడైనటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని, భగవంతుని పొందేటువంటి శరణాగతి రూపమైనటువంటి ప్రపత్తి స్వరూపాన్ని, ఆ ప్రపత్తికి అవరోధంగా ఉండేటువంటి అడ్డంకుల విషయాన్ని, అవి తొలగిపోయిన తరువాత లభించేటువంటి పరమపదం యొక్క స్వభావాన్ని తప్పక తెలిసి భగవంతుని నిరంతరము ఈ శరీరము ఉన్నంత కాలము కూడా ఆభావనతోనే సేవించుకుంటూ శరీర పాత సమయంలో భగవంతుని యొక్క కరుణ చేతనే ఈ సమస్తాన్ని విడిచి భగవంతుని తప్ప ఇతర విషయాన్ని తెలియకుండా ముక్తిని పొంది జన్మ సార్థకత చేసుకుంటారు అనేటువంటి ఉజ్జీవన ఉపాయాన్ని భగవద్ రామానుజులు
మనకి ఈ గద్య ద్వారా తెలియచేశారు. శ్రీరంగములో రంగనాయకి సన్నిధిలో ఒక మంటపం, గద్యత్రయ మంటపం అని ఈనాటికి కూడా ప్రతి సంవత్సరము పంగుని మాసములో ఉత్తరా నక్షత్రం నాడు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో రంగనాథులు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రము రంగనాయకితో కలిసి ఏకాసీనులై వేంచేసి ఉంటారు. ఆ సందర్భంలో ఈ గద్యత్రయాన్ని భగవద్ రామానుజులు విజ్ఞాపన చేసినట్లు ఈ ప్రతి సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవంలో ఈ గద్యత్రయాన్ని భగవంతుని సన్నిధిలో రంగనాయకి రంగనాథుడు చేరి ఉన్నటువంటి ఏకాసనమునందు గద్యత్రయ మంటపమునందు అనుసంధానం చేస్తారు. ఎవరైతే ఈ గద్యని అనుసంధానం చేస్తారో వారికి ముక్తి నిశ్చితం. ఇంతకంటే భగవంతుని చేరటానికి సులభమైనటువంటి ఉపాయం ఏదీ లేదు. దీని యందు కూడా గద్యని కూడా అక్షరశః అనుసంధానం చేయలేనటువంటి వారు కేవలం ఆచార్య ప్రదత్తమైనటువంటి ద్వయాన్ని నిరంతరము అనుసంధానం చేసుకుంటూ తదర్థాన్ని నిరంతరము మననం చేసుకుంటూ ఉన్నంత కాలము చేసేటువంటి సమస్తములైనటువంటి క్రియాకలాపములను భగవంతునికి కైంకర్యములుగా భావించి చేస్తూ ప్రయోజన అపేక్ష లేకుండా చేసేటువంటి కైంకర్యము భగవంతునికి తన స్వరూప అనురూపమైనటువంటిది అని భావించి చేస్తే తప్పకుండా ఈ జన్మే చివరి జన్మ అవుతుంది. సత్యం విధి కడసారి పుట్టుక, ఇంకొకసారి మళ్ళీ పుట్టడం అనేటువంటిది లేదు అంటూ మహాభాగవతులైనటువంటి పూర్వాచార్యులు ఎందరో జన్మ పరంపరని ఇక్కడితో విచ్ఛిన్నము చేసి ఇకపైన పుట్టేటువంటి అవసరం లేకుండా కులశేఖరులు చెప్పినట్లుగా శ్రీమన్నామప్రోచ్య నారాయణాఖ్యం కేన ప్రాపుర్వాంఛితం పాపినోపి హా నః పూర్వం వాక్ప్రవృత్తాన తస్మిన్ తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం. ఇంతకు ముందు జన్మలలో నేను శ్రీమన్నారాయణ నేను నీవాడను అని ఆశ్రయించలేకపోవటం వల్ల కదా తిరిగి తిరిగి జన్మించటం అనేటువంటి ఈ దుఃఖం కలిగింది. ఇప్పుడు ఈ జన్మకు లక్ష్యముగా మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర అని భగవంతుని యొక్క దాస్యాన్ని ఏదో ఒక రూపంలో కోరుకోవటాన్ని మన పూర్వాచార్యులు అనుగ్రహించిన విధంగా భగవద్ రామానుజులు భగవత్ కైంకర్యాన్ని నిరంతరం ఈ శరణాగతి గద్య ద్వారా చేయాలని మనకి అనుగ్రహించారు. కనుక భగవద్ రామానుజులు సమస్త లోకాన్ని అనుగ్రహించటం కోసం ఈ లోకంలో అవతరించారు, అవతరింప చేయబడ్డారు. కనుక ఈ లోకంలో ఈ యోగానికి తగినటువంటి పరభక్తి పరజ్ఞానము పరమభక్తి కలిగినటువంటి వారు లేని కారణంగా భగవంతుడే పరమపదం నుంచి నిత్యశూరులుగా ఉన్నటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదులని ఈ లోకంలో అవతరింపచేసి వారి ద్వారా ఈ శ్రీ సూక్తులని ప్రపన్నులైనటువంటి వారందరూ ఉజ్జీవించటం కోసం అనుగ్రహింపచేశారు. కనుక పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంత క్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్ భూమౌ రామానుజ దివాకరః అని సంకీర్తన చేశారు. మన అనేక జన్మలలో మనం చేసుకున్నటువంటి పుణ్యమంతా సంచితమై ఉన్నది, ఇంకా అది వికసించాలా. అది వికసించాలి అంటే పుష్పాన్ని వికసింపజేయటానికి సూర్యుడు ఉదయించవలసినట్లుగా మనం చేసుకున్నటువంటి పుణ్యం వికసించటానికి రామానుజులు అనేటువంటి సూర్యుడు ఉదయించాలి అని భగవంతుడు సంకల్పించినట్లుగా పాపధ్వాంత క్షయాయచ మనం చేసినటువంటి పాపం అనేటువంటి చీకటి అంతా పోవటం కోసం సూర్యుడు ఉదయిస్తే చీకటి తానంతట తానే పోయినట్లు భగవద్ రామానుజులు ఉదయిస్తే ప్రపన్నులైనటువంటి వారి యొక్క పాపములన్నీ పటాపంచలైనాయట. అందుకోసం
మన పాపాలని మనం పోగొట్టుకోవటం కోసం భగవద్ రామానుజులని ఆశ్రయించాలి. శ్రీమతే రామానుజాయ నమః అని ఎవరంటారో వారి విషయంలో భగవంతుడు ప్రసన్నుడవుతాడట. రామానుజులని తలచకుండా భగవంతుని తలిస్తే భగవంతుడు పట్టించుకోడు అన్నారు. రామానుజ నామాన్ని ఎవరు అనుసంధానం చేస్తూ ఉంటే వారి వెంట వెళ్తాడు భూమా సహాయ అంటారు. భగవద్ రామానుజులను కీర్తిస్తున్నటువంటి అనేకములైనటువంటి స్తోత్రములు, శ్లోకములు అన్నీ భగవద్ రామానుజులే మనకి భగవంతుని యందు అనుగ్రహాన్ని కలిగింపచేసేటువంటి స్థానంలో ఉంచినారు. కనుక శ్రీమతే రామానుజాయ నమః అనుకుని భగవద్ రామానుజులు అనుగ్రహించినటువంటి ఈ శరణాగతి గద్యని ఎవరైతే నిరంతరము అనుసంధానం చేస్తారో వారికి భగవద్ అనుగ్రహము నిశ్చితము అనేటువంటి విషయాన్ని రంగనాథులు మనకి ఈ శరణాగతి గద్య ప్రతివచనముల యందు తెలియచేశారు. శ్రీమతే రామానుజాయ నమః. Thank you.